ఎలా అనిపిస్తుందండి ప్రచారంలో భాగంగా జనాలు ఎలా కనెక్ట్ అయ్యారు మీకు అండ్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే ప్రధానంగా మీరు చూస్తే ఎప్పుడైనా జనం మధ్యలోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కొత్తగా ఏమనిపించదు. మా అక్క మళ్ళీ ఊరికి వచ్చింది అనుకుంటారు. దే ఆర్ హ్యాపీ అండ్ రిసీవింగ్ కూడా మీరు చూసారు ఎక్కడికక్కడ హ్యాపీగా సంతోషంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే వాళ్ళు ఏదో ఎలక్షన్ ప్రచారం ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని వింతగా చూడకుండా మన వాళ్ళే వచ్చారు మళ్ళీ వచ్చారని హ్యాపీగా. సో అది ముందు నుండి అలవాటే మాకు. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు మాకు ఎప్పుడైనా ఏం చెప్పారంటే ఎన్నికైన తర్వాత ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి అన్నది చెప్పారు. సో ఎమ్మెల్యేస్ అయినా ఎంపీస్ అయినా మేము ఎప్పుడు ప్రజల్లోనే తిరుగుతున్నాం. సో దట్ రిలేషన్ ఇస్ దేర్. ఓకే. సో మరి శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ఆశిస్తున్నారు? సో మీకు ఎనర్జీ చూస్తుంటే మాకు ఎనర్జీ వస్తుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి నా ఫేస్ లో అయితే కనిపిస్తుంది. నేను డల్ అయిపోయాను సిన్స్ వీ డోంట్ యూస్ టు రోమ్ లైక్ దిస్, బట్ స్టిల్ అదే ఎనర్జీతో చెప్తున్నారు. సో మీరు ఎలాంటి ఫలితాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేమైతే సెంచరీ కొట్టాలనుకుంటున్నాము. సెంచరీ కోసం విపరీతంగా ఎక్కడెక్కడ క్యాంపెయిన్ చేయాలో అట్లా చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక రిసౌండింగ్ విక్టరీ టీఆర్ఎస్కి వస్తే ఈ కూటమి పేరుతో ఏదైతే కుట్రలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు తిరస్కరించినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి మంచి మెజారిటీ 100 కొట్టాలని చెప్పి చూస్తాం. ఓకే. సో మరి మీ అంచనాలకు అనుగుణంగా ఎన్నికల క్యాంపెయిన్ కావచ్చు, కార్యాచరణ కావచ్చు సాగుతుందంటారా? ఇంకా దాంట్లో ఇంకేమైనా ఇంక్లూడ్ చేస్తున్నారా రేపటి నుంచి? ఈ క్యాంపెయిన్ ఈజ్ బేసిక్లీ ఏంటంటే ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యి ఉన్నారండి టీఆర్ఎస్ కోటేయాలని. కాకపోతే మా బాధ్యతగా ఆ ఊరికి ఆ గ్రామానికి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు మర్చిపోకండి టీఆర్ఎస్ కోటేయాలి మనము అని చెప్పి గుర్తు చేయడం అంతే. మా బాధ్యత ఇప్పుడు గుర్తు చేస్తున్నాం. డిసైడెడ్ ఓట్ బ్యాంక్ ఉంది ఇవాళ. మీరు గ్రామాలలో చూసినట్టయితే ఇండిపెండెంట్గా చేసినటువంటి బోల్డ్ అంతమంది సర్వేలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే మీలాగా టీవీ ఛానల్స్ వాళ్ళు ఇండిపెండెంట్గా చేసి అడిగితే కూడా చెప్తున్నారు. జనరల్గా ఎలక్షన్స్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఓపెన్గా చెప్పరు ప్రజలు. ఇప్పుడు ఏం చెప్పారు, కేసీఆర్కి వేస్తాం బల్ల గుద్దినట్టుగా కుండ పగలగొట్టినట్టుగా చెప్తున్నారు. సో దట్ డెసిసివ్ ఓట్ బ్యాంక్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఓన్లీ థింగ్ ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే వెళ్ళి గుర్తు చేయడం, మీరు డిసెంబర్ 7 ఎలక్షన్ ఉంది ఓటు వేయాలని అంతే. ఓకే. సో మరి పార్టీ సామాజిక మాధ్యమాల చైర్మన్ గా కూడా మీరు వర్క్ చేస్తున్నారు. సో ఆ పనులు ఎలా సాగుతున్నాయి? సాటిస్ఫాక్షన్ మీకు ఉందా, లేకపోతే సాటిస్ఫై అయ్యారా, లేకపోతే ఇంకా ఏమైనా చేంజెస్ తేవాలనుకుంటున్నారా? సోషల్ మీడియాలో మా తెలంగాణ యువ మిత్రులంతా ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఎనీథింగ్ రాంగ్ అబౌట్ తెలంగాణ డైరెక్ట్గా కండెమ్ చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో గట్టిగా జవాబులు ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళు స్వచ్ఛంద కార్యకర్తలు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు దాన్ని కొద్దిగా ఆర్గనైజ్ చేసాం అంతే. దాన్ని ఆర్గనైజ్ చేసి ఎటువంటి లేనిపోని అపోహలు ప్రజల్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మనం ఎట్లా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేటటువంటి సింపుల్ కాన్సెప్ట్. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. ఒక దాదాపుగా 1 కోటి మందిని రీచ్ అయ్యే విధంగా చాలా రోజుల నుంచి నంబర్స్ కానీ వ్యవస్థ కానీ మొత్తం ఉంది. సో దాని ద్వారా కూడా ఈ మెసేజెస్ అన్ని కూడా పంపుతాం. ఓకే అండి. సో మరి మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి వ్యూహాలు అంటే జనరల్గా ఇలా ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళు ఆల్రెడీ అటాచ్డ్. ఎందుకంటే ఇక్కడ క్యాంపెయిన్ లో చూస్తుంటే మగవాళ్లకు ధీటుగా ఆడవాళ్ళు కనిపిస్తున్నారు, ఇన్ఫాక్ట్ ఎక్కువ కనిపిస్తున్నారు. మీ పర్సనల్ ఫాలోయింగా లేదంటే నిజంగా పార్టీ పైన అంత అభిమానం ఉందా? చెప్పండి, నాకు అది అర్థం కాలేదు. కేసీఆర్ గారు అంటే ఆడబిడ్డలకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఎవరు కూడా ఇంతగానం ఆడబిడ్డల కోసం ఆలోచన చేయలేదు ఇదివరకు గవర్నమెంట్స్. అంటే పర్టికులర్గా ఈ డెలివరీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇది ఇప్పుడు మనం 3 ఎకరాల భూమి ఇచ్చాము, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అన్నాం, ఏదైనా ఆడపిల్లల పేరు మీదే చేస్తున్నాం మనం. అంటే ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద ఉండాలనేటటువంటిది ఒక ఆలోచన. సో ఇట్లా ఏది చేసినా ఏ పథకాలు చేసినా ఈ 1000 రూపాయల పెన్షన్, ఎస్పెషలీ బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్ దాదాపు ఇప్పుడు ఒక 5 లక్షల మంది వరకు బీడీ కార్మికులకు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఇంకా కొన్ని అందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి కొంతమందికి రావట్లేదు. అది తీసేస్తే ఒక 7-8 lakhs మందికి వస్తుంది. సో అసలు వాళ్ళను ఆ సెక్షన్ని ఆ బీడీ కార్మికులు అనే వాళ్ళని ఇంతకుముందు ఎవరు అడిగిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. కానీ కేసీఆర్ గారు చూస్తున్నారు. సో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది కేసీఆర్ గారు ఎట్లా ఆలోచిస్తారని. ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు కంప్లీట్గా ఉమెన్, వాళ్ళని ఎవరు అడగలేదు. వాళ్ళని కంప్లీట్గా కేసీఆర్ గారు శాలరీస్ పెంచారు. ఆశా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ఎవరు పట్టించుకోలేదు, మనమే పెంచాం. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే అసలు పేద ఇంటి ఆడబిడ్డ ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు మనలాంటి వాళ్ళు కొద్దిగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే లేడీస్ని అసలు కదలనివ్వరు, అపురూపంగా చూసుకుంటారు. కానీ పేదవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అసలు పని చేయకపోతే గడవదు. సో అటువంటి వారికి మంత్లీ 1000 రూపీస్ ఇవ్వాలని ఒక కాన్సెప్ట్తో కేసీఆర్ గారు ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. ఆడపిల్ల పుట్టితే ప్రత్యేకంగా ఇంకో 1000 ఎక్కువ. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్తో కేసీఆర్ గారు వచ్చే వరకు మా పేదవాళ్ళ కష్టం ఈయన గమనిస్తున్నాడు, పేద ఇంటి ఆడబిడ్డలకి ఇంకా ఎక్కువ కష్టాలు ఉంటాయి వాళ్ళు గమనిస్తున్నారు అనే ఒక మంచి ఫీలింగ్. అందుకే ఎక్కడికి పోయినా లేడీస్ ఎక్కువ వస్తారు. ఓకే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please
subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.